గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి పేరు మారుమోగిపోతోంది. ఇప్పటికే తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో జైల్లో రిమాండ్లో ఉంది. అంతేకాక అఘోరి శ్రీవర్షిణి కన్నా ముందే తనను పెళ్లి చేసుకుందంటూ మొదటి భార్య రాధిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పైగా ఇప్పటికి కూడా అఘోరి ఆడా మగా అనే అంశంపై క్లారిటీ రాలేదు. అలా సనాతనం పేరుతో ఓ వెలుగు వెలికి ఇప్పుడు కటకటాల పాలైన లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ జైల్లో సరిగ్గా ఆహారం తీసుకోవటం లేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీంతో అఘోరి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అఘోరి 2 సార్లు లింగ మార్పిడి చేయించుకున్నాడు. ఇప్పుడు జైల్లో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలకు లోనవుతున్నట్టు సమాచారం. జైలులో వర్షిణిని తలుచుకుంటూ అరుపులు కేకలు వేస్తున్నాడు. చంచలగూడ జైలుకు తల్లిదండ్రులు ములాఖతుకు వెళ్లినా అఘోరి మాట్లాడటం లేదు. ఒక్కసారైనా వర్షిణిని చూపించాలని అఘోరి శ్రీనివాస్ పోలీసులను వేడుకుంటున్నాడు. గత వారం రోజుల నుంచి అతను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. నోట్లో నుంచి రక్తం కక్కుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అఘోరి శ్రీనివాస్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి అనారోగ్య కారణంగా అఘోరి శ్రీనివాస్ కు బెయిల్ వస్తుందా లేదా అని చూడాలి. అయితే అఘోరి శ్రీనివాస్ ఎంత అరుపులు కేకలు వేసినా వర్షిణిని మాత్రం తన దగ్గరకు తీసుకోవటం లేదు. అఘోరి వద్దకు తీసుకుపోతే వర్షిణి మైండ్ సెట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వర్షిణిని అఘోరి శ్రీనివాస్ కు దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒకవేళ అఘోరికి బెయిల్ వస్తే మళ్లీ జనాలను మోసం చేసే అవకాశం లేకపోలేదు. మళ్లీ శ్రీవర్షిణిని వెంట పెట్టుకుని ఎటైనా తీసుకెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రిమాండ్లో ఉన్న అఘోరిపై మరో కేసు నమోదైంది. ఈసారి అత్యాచారం కేసు ఫైల్ కావడం గమనార్హం. ఈ కేసు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. లేడీ అఘోరి తనకు బలవంతంగా తాళి కట్టిందని, అంతేకాక తనపై అత్యాచారం ప్రయత్నం కూడా చేసిందంటూ ఓ యువతి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సనాతన ధర్మం పేరుతో అఘోరి బాధితురాలతో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత తనను ట్రాప్ చేసి ప్రేమించానని మాయమాటలు చెప్పిందని బాధితురాలు ఆరోపించింది. అంతటితో ఆగక తనను బలవంతంగా కొండగట్టు తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టిందని పోలీసులకు తెలిపింది. ఆపై తనపై అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నం చేసిందని, తన ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది. అంతటితో ఆగకుండా తనను బెదిరించి 3 లక్షల రూపాయలు తీసుకుందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ బెదిరించిందని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరిపై 64, 87, 318, 351 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక మోసం కేసులో ఇప్పటికే పోలీసుల రిమాండ్లో ఉన్న అఘోరిని ఈ కేసుకు సంబంధించి కూడా విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఇటీవల అఘోరిపై మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాంత్రిక పూజల పేరుతో తన వద్ద 9.5 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన మోకిలా పోలీసులు అఘోరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. మరోవైపు అఘోరికి మొదటి భార్య తానేనంటూ రాధిక అనే మహిళ ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే అఘోరి శ్రీవర్షిణి అనే యువతిని సైతం పెళ్లి చేసుకుంది. అఘోరి లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఇంకెంతమంది బాధితులు బయటకు వస్తారో చూడాలి మరి అంటున్నారు జనాలు.